నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. టీడీపీ జనసేన కూటమిలో అటు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాల్లో కూడా ఎవరికి సీట్లు ఇవ్వాలనే దాని మీద అయితే రెండు పార్టీల అధిష్టానాలు అయితే పెద్ద ఎత్తున అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే రాయలసీమలో టీడీపీ జనసేన కూటమిలో టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద అయితే పూర్తి స్థాయిలో అయితే ఒక కంక్లూజన్కి అయితే వచ్చినట్లయితే లేనట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికి చూస్తే అటు నంద్యాల పార్లమెంటు మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే నంద్యాల పార్లమెంటు టికెట్ని ఇటు బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి గోగిశెట్టి నరసింహారావుకి కేటాయించాలనేటువంటి దాని మీద ఆ టీడీపీ అధిష్టానం అయితే పెద్ద ఎత్తున అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. నంద్యాల పార్లమెంట్ కనుక చూసుకుంటే అనేక సంవత్సరాల నుంచి కూడా నంద్యాల పార్లమెంట్లో రెడ్డి సామాజిక వర్గం అయితే ప్రధానంగా ఆధిపత్యం చలాయిస్తున్న పరిస్థితి ఉంది. నంద్యాల పార్లమెంట్లో ఎక్కువ మంది ఎంపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారే ఈ పార్లమెంట్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీకి చెంది ఒక భూమా నాగిరెడ్డి మినహాయించి పెద్దగా ఎవరు కూడా టీడీపీకి ఇక్కడ ఎవరైతే గెలిచిన పరిస్థితులు లేవు. అదేవిధంగా గతంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అనేక దఫాలుగా వారే ఇక్కడి నుంచి గెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2014 చూసుకున్నా, 2019 ఎన్నికల్లో చూసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందిన అభ్యర్థులు ఇక్కడి నుంచి అయితే ఎంపీలుగా గెలిచారు. నంద్యాల పార్లమెంటు వ్యాప్తంగా ఇటు బలిజ సామాజిక వర్గం కూడా దాదాపు 2 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అటు బలిజలకు కానీ బీసీలకు కానీ సీటు కేటాయించాలనేటువంటి ఒక ఆలోచనలో అయితే తెలుగుదేశం అధిష్టానం అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చెప్పాలంటే ఇప్పుడు జనసేన టీడీపీ రెండూ కూడా ఏకతాటి మీదకి వచ్చిన తరుణంలో ఇద్దరు కలిసి ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి కనుక ఇక్కడ పార్లమెంట్ సీటు కనుక కేటాయిస్తే గెలిచేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయి అనేటువంటి దాని మీద అయితే టీడీపీ జనసేన అధిష్టానాలు అయితే కసరత్తు చేస్తూ ఉన్నాయి. అయితే గోగిశెట్టి నరసింహారావు పేరు అయితే పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలోనే చంద్రబాబు నాయుడు సమక్షంలో దాదాపు 5,000 మంది పైగా కార్యకర్తలతో బనగానపల్లిలో గోగిశెట్టి నరసింహారావు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. దాదాపుగా గోగిశెట్టి నరసింహారావు జిఎన్ఆర్ అనేటువంటి ఒక సేవా సంస్థతోటి అనేక సంవత్సరాల నుంచి 2006 నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జిఎన్ఆర్ సంస్థ ద్వారా ఎంతోమంది అటు చదువుకునేటువంటి విద్యార్థులు అయితేనేమి, అదేవిధంగా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడినటువంటి తరగతులు ఉన్నాయో వారందరికీ కూడా జిఎన్ఆర్ సేవా సంస్థ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా వారికైతే చేయూతనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గోగిశెట్టి నరసింహారావు ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. అదేవిధంగా అటు వ్యాపారాల్లో అయితే అదేవిధంగా ఆర్థికంగా కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గోగిశెట్టి నరసింహారావు ఆలగడ్డ ప్రాంతానికి చెందినటువంటి నేత, బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడంతో ఖచ్చితంగా గోగిశెట్టి నరసింహారావు పేరును అయితే పరిశీలనలోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉన్నట్టు కనపడతా ఉంది. అయితే ఇప్పటికే నంద్యాల పార్లమెంట్లో కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీలే అత్యధికంగా గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ పార్టీకి ఇచ్చినా ఏ సామాజిక వర్గానికి ఇచ్చినా ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఇప్పటివరకు ఆధిపత్యం కొనసాగిస్తూ ఉంది. అయితే టీడీపీ అదేవిధంగా ఇటు జనసేన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో పోటీ చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలైతే నంద్యాల పార్లమెంట్ ప్రజలు మొగ్గు చూపారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడం, ఆయనకి రాయలసీమలో రెడ్డి వర్గీయులందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉండడంతో ఇక్కడ నంద్యాల పార్లమెంట్లో వారికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పొచ్చు. ఒకవేళ తెలుగుదేశానికి ఇచ్చినప్పటికీ కూడా ఆ రెడ్డి సామాజిక వర్గం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆ సామాజిక వర్గానికి ఇచ్చినప్పటికీ కూడా మెజారిటీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అదేవిధంగా నాన్ రెడ్డి కనుక ఇక్కడ కనుక ఇస్తే నంద్యాల పార్లమెంట్లో ఖచ్చితంగా నాన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి కనుక తెలుగుదేశం పార్టీ కనుక సీటు కేటాయిస్తే టీడీపీ జనసేన కూటమిలో ఖచ్చితంగా వారు గెలిచేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువ మెజారిటీ ఓటర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేసే పరిస్థితి ఉంటుంది. ఎంతో కొంత పర్సంటేజ్ మాత్రమే టీడీపీ జనసేన కూటమికి రెడ్డి సామాజిక వర్గం ఓటేసే అవకాశం ఉంటుంది. మిగతా సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో వారందరినీ కూడా కలుపుకొని టీడీపీ జనసేన కూటమి కనుక ఒక ప్లానింగ్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే నంద్యాల పార్లమెంట్లో ఖచ్చితంగా నాన్ రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నేతను ఇక్కడి నుంచి అయితే ఎంపీగా గెలిపించవచ్చు అనేటువంటి ఒక అంచనాలు అయితే టీడీపీ అధిష్టానం ఇప్పటికే చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా టీడీపీ జనసేన కూటమి రెండు కలయికతో ఇటు బలిజ వర్గానికి సంబంధించినటువంటి 2 లక్షల ఓట్లు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా సాలిడ్గా వన్ సైడ్ కనుక పోలవ్వాలంటే ఇక్కడ నాన్ రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి గోగిశెట్టి నరసింహారావు బలిజ సామాజిక వర్గం చెందిన నేతగా ఉన్నారు. కాబట్టి ఆయన కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా నంద్యాల పార్లమెంట్లో గెలిచేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయనేది అటు చంద్రబాబు నాయుడు కూడా గ్రహించినట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఆ జిఎన్ఆర్ అయితే పెద్ద ఎత్తున టీడీపీ జనసేన కూటమిలో టికెట్ సాధించడం మీద అయితే పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది.